హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ నేను ఆల్రెడీ కుక్ చేసిన రైస్తో టమాటా రైస్ని ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ నేనైతే కొద్దిగా వేస్తున్నాను. ఇది లంచ్ బాక్స్ కాబట్టి మీరు మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర కొద్దిగా వేసుకుంటున్నానండి. అందులోనే అలాగే చెక్క లవంగము వేసుకుంటున్నాను కొంచెం స్పైసీనెస్ కోసము. ఈ ఆవాలు జీలకర్ర చెక్క లవంగము కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్ని నేను ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అది యాడ్ చేసేసుకుంటున్నాను. అవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదా, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను అందులోనే పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. మీ కారానికి సరిపోయేలాగా మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కర్రీ లీవ్స్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి నేను ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎందుకు వేస్తున్నానంటే ఇది కర్రీ లీవ్స్ ఇప్పుడు వేస్తే బాగా ఫ్లేవర్ పడుతుందండి. చూసారు కదా, ఆనియన్ పచ్చిమిర్చి వేగిపోయింది. ఇప్పుడు నేనైతే టమాటోని యాడ్ చేసేసుకుంటున్నాను. నేను 3 to 4 టమాటోల్ని మీడియం సైజులో తీసుకొని వాటిని స్మాల్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని గరిటతో కదుపుకుంటూ అప్పుడప్పుడు లిడ్ని క్లోజ్ చేసి తీసి చూస్తూ ఉండాలండి, వేగాయా లేదా అన్నట్టు. చూడండి, కాసేపు క్లోజ్ చేస్తాను కదా, ఇవి కొద్దిగా వేగాయి. ఇప్పుడు అందులోనే సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 టీ స్పూన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని కలిసేలా కలుపుకోవాలండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. ఇది బాగా వేగే వరకు కదుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన అయితే రాకూడదండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకొని దాన్ని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. అంతే, ఆయిల్ పైకి తేలుతుంది కదా, చూసారు కదా. ఇప్పుడు మనకి ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకుందామండి. రైస్ని ఉడికించేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తే అది ముద్ద అవ్వకుండా నీట్గా ఉంటుందండి. మనకి ఎంత రైస్ సరిపోతుంది అనే దాన్ని బట్టి మనం ప్యాన్లో వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకునేద్దామండి. ఇంతే, ఎంతో రుచిగా ఉండే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా వచ్చిందో. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. మీకు ఇలాంటివి మరిన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.